ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వం చేయాల్సిన పని వందే మాతరం చేసి మా కళ్ళు తెరిపించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వందే మాతరంతో కలిసి మేము ప్రతిభా పురస్కారాలు నిర్వహిస్తాము అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అన్న మాట మాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం విద్య పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా అనిపించింది. డిఎస్సి అనౌన్స్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ చేయడం కానీ, పాఠశాల మీద విద్యా వికాసం మీద విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం. కొంత ప్రయత్నం జరిగింది. ఎంత పని జరుగుతుందన్న విషయం పక్కన పెడితే విద్యా కమిషన్ మాత్రం వేయగలిగారు. వాస్తవంగా వైద్య కమిషన్, వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ 3 కమిషన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ విద్యా కమిషన్ మాత్రం తొందరగా ప్రభుత్వం లాంచ్ చేసింది. విద్య పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆసక్తి ఉంది అనేటువంటి విషయం అర్థమైంది. దీన్ని అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కరెక్ట్.